ओम शांति। मीठे बच्चे, समझदार बन अपना पोता मेल देखो, कोई कर्मेंद्रिय धोखा तो नहीं देती है। మధురమైన పిల్లలు అన్ని జ్ఞానం అర్థం చేసుకొని మన చార్ట్ బాగా చూసుకోవాలి. ఏ కర్మేంద్రియము నన్ను మోసం చేయటం లేదు కదా, చూసుకోవాలి. सारे दिन में कोई भूल हो तो अपने आप को सजा दो. దినమంతటిలోనూ ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, మనకు మనమే శిక్ష ఇచ్చుకోవాలి. ప్రశ్న, बाप से सच्चा व्यापार करने व ऊंच पद पाने का आधार क्या है? తండ్రి దగ్గర సత్యమైన వ్యాపారం చేయాలి మరియు ఉన్నతమైన పదవి తీసుకోవాలి అంటే ఆధారం ఏమిటి? बाप से सच्चा व्यापार करना है तो बाप के हर डायरेक्शन पर चलो. బాబా దగ్గర సత్యమైన వ్యాపారం చేయాలి అంటే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ ప్రకారం నడుచుకోవాలి. बाबा कहते बच्चे यदि ऊंच पद पाना है तो अंदर में जो भी बुरी आदतें है वह निकाल दो. బాబా చెప్తారు, పిల్లలు ఉన్నతమైన పదవి తీసుకోవాలి అంటే మన లోపల ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటిల్ని తొలగించుకోవాలి. కుదృష్టి, క్రోధ ఆది సే బహుత్ నుక్సాన్ అవుతా హై. చెడు దృష్టి, కోపం చేసుకునేది, ఇది చాలా నష్టం కలిగిస్తుంది. इसलिए कर्म अकर्म विकर्म की गुह्य गति जो बाप ने समझाई है उसे बुद्धि में रखो. కాబట్టి బాబా మనకి కర్మ అకర్మ వికర్మ గుహ్య గతి ఏదైతే తండ్రి తెలియచేస్తూ ఉన్నారో అది బుద్ధిలో పెట్టుకోవాలి. ओम शांति. बच्चे आत्माभिमानी होकर बैठे हो, हर एक बात अपने आप से पूछनी होती है. పిల్లలు ఆత్మాభిమానిగా ఉన్నారా? ప్రతి ఒక్క మాట స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబా युक्ति बताते हैं, अपने आप से पूछो कि हम आत्माभिमानी होकर बैठे हैं. బాబా మనకి ఉపాయం చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను ఆత్మాభిమాని అయి కూర్చున్నానా? బాప్కో యాద్ కర్ రహీ హూ, బాబా తలంపు చేస్తూ ఉన్నానా? तुम्हारी ये सेना है, उस सेना में सिर्फ जवान होते हैं. तुम्हारी सेना में बूढ़े जवान बच्चे आदि सब है. ఇది మనది ఒక సైన్యమైంది. అక్కడ సైన్యంలో కేవలం యువకులు మాత్రమే ఉంటారు. ఈ సైన్యంలో ముసలివాళ్ళు, యువకులు, పిల్లలు, మాతలు అందరూ ఉంటారు. ఇక్కడ 80-90 वर्ष के बूढ़े भी है. ఏ సేనా హై మాయా పేర్ జీత్ పానే కే లియే. ఇక్కడ 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఉంటారు. ఈ సైన్యము మాయ పైన విజయం పొందేదానికోసం యుద్ధం చేస్తారు. హరేక్ కో మాయా పర్ జీత్ పాకర్ బాప్ సే బేహద్ కా వసా లేనా హై. ప్రతి ఒక్కరూ మాయ పైన గెలిచి బాబా నుంచి బేహద్దు ఆస్తిని తీసుకోవాలి. మాయా బడి జబర్దస్త్ హై, బడి ప్రబల్ హై, బహు తుఫాన్ లాతీ హై. మాయ చాలా జబర్దస్తి అయింది, మాయ చాలా ప్రబలమైంది, చాలా తుఫాన్ తీసుకొస్తుంది. హరేక్ కర్మేంద్రియ ధోఖా దేతీ హై, సబ్సే జాస్తి ధోఖా దేనే వాలా కౌన్సీ కర్మేంద్రియ హై. ప్రతి ఒక్క కర్మేంద్రియము మోసం చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ మోసం చేసేది ఏ కర్మేంద్రియమో తెలుసా? ఆంకే సబ్సే జాస్తి ధోఖా దేతీ హై. కళ్ళు మనల్ని చాలా మోసం చేస్తాయి. బచ్చోं को समझाया जाता है, बल स्त्री पुरुष हो तो भी बुद्धि से समझो हम भी के है. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, స్త్రీ పురుష అయినప్పటికీ బుద్ధి నుంచి తెలుసుకోండి, మనమంతా బ్రహ్మ కుమార్ కుమారి అయినాము. నహీతో ఆంకే బహుత్ ధోఖా దేగా, లేదంటే కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి. ఏ భీ చార్ట్ మే లిఖనా చాహియే, సారే దిన్ మే హమ్కో కౌన్సీ కర్మేంద్రియం నే ధోఖా దియా హై. ఇది కూడా చార్టులో రాసుకోవాలి. రోజంతటిలో నన్ను ఎక్కువగా ఏ కర్మేంద్రియం మోసం చేసింది? ఆంకే నెంబర్ 1 ధోఖా దేనే వాలీ హై, ఆంకే నుక్సాన్ బహుత్ కర్తీ హై.
కండ్లు నెంబర్ 1 మోసం చేస్తూ ఉంటాయి. కండ్ల ద్వారా చాలా నష్టం కలుగుతుంది మనకి. సూర్దాస్ కా మిసాల్ దేకర్ ముఝే ఆంక్ ధోకా దేతీ హై తో ఆంకే నికాల్ ది. సూరదాసుని ఉదాహరణ ఉన్నది. సూరదాసు కళ్ళు మోసం చేస్తూ ఉన్నాయనని కళ్ళే తీసేసుకున్నారు. బచ్చే సర్వీస్ బహుత్ అచ్చి కర్తే హై పరంతు మాయా భీ కమ్ నహీ హై. పిల్లలు చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు, అయితే మాయ కూడా తక్కువేమీ కాదు. ఆంకే బహుత్ ధోకా దేతీ హై ఔర్ ఏక్దమ్ పదభ్రష్ట్ కర్ దేతీ హై. కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి, పదభ్రష్టులు అయిపోతూ ఉంటారు. समझू सयाने बच्चे जो होंगा वह सारा दिन नोट करेगा. ఎవరు బాగా అర్థం చేసుకున్న తెలివైన పిల్లలు ఉంటారో వాళ్ళు ఆ రోజంతా కూడా నోట్ చేసుకుంటారు. హమ్నే కోయి భూల్తో నహీకి, నేను ఎటువంటి పొరపాట్లు చేయటం లేదు కదా. భక్తి మార్గమే भी अपने को चमाट मारते हैं कि याद रहे फिर ये काम कभी नहीं करेंगे. భక్తి మార్గంలో కూడా ఏదైనా తప్పు చేసినారంటే వాళ్ళు చెంపదెబ్బలు కొట్టుకుంటారు, గుర్తుండాలా అనని, మళ్ళీ అటువంటి పని ఎప్పుడు చేయకూడదు అని. వైసే హీ ఇస్మే భీ జాంచ్ రఖో, అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటూ ఉండాలి. అగర్ ఆంకే కహా ధోకా దేతో అప్నే కో సజా దో. ఒకవేళ కళ్ళు మనల్ని చాలా మోసం చేస్తూ ఉన్నాయి అంటే పనిష్మెంట్ ఇవ్వండి. కినారా కర్ చలా జానా చాయే కడా హోకర్ దేఖ్నా నహీ చాయే. వాటిని అక్కడ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడే నిల్చుకొని వాటిల్నే చూస్తూ ఉండకూడదు. సన్యాసి లోగ్ బహుత్ కర్కే ఆంకే బంద్ కర్ బైఠతే హై. అందుకే సన్యాసీలు చాలా మటుకు వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటారు. స్త్రీ కో దేఖ్తే హీ నహీ వహ పురుషోం కో ఆగే స్త్రీయోం కో పిచాడి మే బిఠాతే హై. వాళ్ళ స్త్రీల ముఖమే చూడరు, అందుకే సన్యాసీలు ముందు పురుషుల్ని కూర్చోబెడతారు, వెనక స్త్రీలని కూర్చోబెడతారు. యహా భీ తుమ్ బచ్చోం కో మెహనత్ కర్నీ హై విశ్వ కా రాజ్య పానా కోయి మాసీ కా ఘర్ నహీ హై. ఇక్కడ పిల్లలు చాలా కష్టపడాలి, విశ్వరాధ్యాన్ని పొందేది ఇది పక్కింటి పోయొచ్చినంత ఈజీ లేదు. అభి తుమ్ బచ్చే హో సంగమ యుగ్ పర్ బాబా కేతే హై సంగమ్ కే సాత్ సాత్ పురుషోత్తం అక్షర్ జరూర్ లిఖో. బాబా అంటారు, సంగమ జతలో పురుషోత్తమ అనే అక్షరాన్ని కూడా తప్పకుండా రాయాలి. జో కిసీ కో భీ సమఝానే సే మే సహజ్, వేరే వాళ్ళకి తెలిపించేదానికి సహజంగా అవుతుంది. పురుషోత్తమ సంగమ యుగ జబ్కి తుమ్ మనుష్య సే దేవత బంతే హో. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే మనము మానవుల నుంచి దేవతలుగా అవుతాము. గాయన్ హైనా మనుష్య సే దేవతా కియే కౌన్సా మనుష్య. చెప్తారు మానవుల్ని దేవతలుగా చేసినారు అనని. ఏ మనుషుల్ని? కలియుగి मनुष्य को देवता बनाया. देवताएं रहते हैं सतयुग में, तो कलयुग मनुष्यों को देवता नरकवासियों को स्वर्गवासी बनाने के लिए ही बाप आते हैं. దేవతలు సత్యయుగంలో ఉంటారు, కలియుగంలో ఉండేది మనుషులు. ఈ కలియుగంలోని మనుషుల్ని దేవతలుగా, నరకవాసీలను స్వర్గవాసీలుగా తయారు చేసే కోసమే తండ్రి వచ్చారు. ये भी अभी तुम जानते हो మనుష్యతో ఘోర అంధియారమే పడే హే. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు, మనుషులు పూర్తిగా అంధకారంలో ఉన్నారు. బహుత్ హై జో కభీ స్వర్గ కో దేఖ్ భీ నహీ సక్తే హై. చాలామంది అసలు స్వర్గం అంటే ఏమిటి చూడనే లేరు. బాప్ కేతే హై తుమ్హారా ఏ ధర్మ సుఖ దేనే వాలా హై. బాబా చెప్తారు మన ధర్మము చాలా సుఖం ఇచ్చేటటువంటి ధర్మమైంది. బల్ గాతే హై హెవెన్లీ గాడ్ ఫాదర్ పరంతు ఉస్నే హెవెన్ కి స్థాపన కియా యహ్ నహీ జనతే. చెప్తారు స్వర్గ స్థాపన చేసేటటువంటి తండ్రి, ఆ తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు.
అయినా మనుషులు తెలుసుకోవటం లేదు. ఔర్ ధర్మ వాలే బీ కేతే హే హెవెన్లీ గాడ్ ఫాదర్. వేరే ధర్మం వాళ్ళు కూడా చెప్తారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్తారు భగవంతునికి. परंतु उनको यह मालूम नहीं कि హెవెన్ మే హమారా పార్ట్ నహీ హై. అయితే వాళ్ళకి ఇది తెలియదు, స్వర్గంలో మా పాత్ర లేదు అనే విషయం తెలియదు. క్రిస్టియన్ లోగ్ खुद कहते हैं पैराडाइज था, దేవీ దేవతావంకో గాడ్ గాడెస్ भी कहते हैं. క్రిస్టియన్స్ వాళ్ళే స్వయం చెప్తారు స్వర్గం ఉండేది అని. ఈ దేవీ దేవతల్నే గాడ్ గాడెస్ అని కూడా చెప్తారు. परंतु यह नहीं समझते तो जरूर गाड ने उनको गाड गाडेस बनाया होगा. అయితే ఇది వాళ్ళు అర్థం తెలియదు. భగవంతుడు గాడ్ గాడెస్ని తయారు చేసినారు అని. तुमको बाप अब ऐसा बना रहे हैं तो तुमको मेहनत भी करनी चाहिए. తండ్రి మనల్ని ఇప్పుడు ఆ విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలు చాలా కష్టపడాల్సి ఉన్నది. अपने से रोज़ पूछो मुझे कौन सी कर्मेंद्रिय धोखा देती है. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నన్ను ఏ కర్మేంద్రియం ఎక్కువ మోసం చేస్తూ ఉంది. జబాన్ भी कम नहीं है, अच्छी चीज़ देखेंगे तो दिल होगी ये काम. నాలుక కూడా తక్కువేమీ లేదు, మంచి తినేది చూసింది అంటే తినాలి అనని మనసులో కోరిక కలుగుతుంది. आगे तुम बच्चों की कचेरी होती थी भूल बताते थे. మొదట బాబా రాత్రి అందరినీ కచేరీ పెట్టేవాళ్ళు. అప్పుడు అందరూ వాళ్ళు చేసిన తప్పులు చెప్తూ ఉండేవాళ్ళు. శివబాబాకే యజ్ఞ సే కోయి చీజ్ చోరీ కర్నా బడా ఖరాబ్ హై. శివబాబా యజ్ఞం నుంచి ఏదైనా వస్తువు దొంగతనం చేసేది అంటే ఇది చాలా చెడ్డ అలవాటైంది. మాయా నాక్ సే బహుతంకో పకడ్తీ హై. మాయ చాలామంది ముక్కు పట్టుకొని లాగుతూ ఉంటుంది. బాప్ కేతే హై బచ్చే బురీ ఆదతం జో హై వహ్ నికాల్నీ ఛాయే. బాబా చెప్తారు పిల్లలు చెడు అలవాట్లు ఉంటే వాటిల్ని తొలగించుకోవాలి. నహీతో ఊంచ్ పద పా నహీ సకేగా, లేదంటే ఉన్నతమైన పదమే మీరు తీసుకోలేరు. భలే స్వర్గమే జాయేగా పరంతు కహా రాజా కహా ప్రజా, ప్రజా మే భీ గరీబ్ షావుకార్ హోతీ హై. స్వర్గంలో పోగలరు, అయితే రాజా ఎక్కడ ప్రజలెక్కడ, ప్రజల్లో కూడా పేదవాళ్ళు షావుకార్లు ఉంటారు కదా. తో కర్మేంద్రియంకి బహుత్ సంభాల్ రఖనీ చాయే. కర్మేంద్రియాలను చాలా సంభాలన చేసుకోవాలి. పోతా మేల్ రఖనా చాయే, యహ్ భీ వ్యాపార్ హై, కోయి బిర్లా హీ యహ్ వ్యాపార్ కరే. అయితే మనం చార్ట్ పెట్టాలి, ఇది కూడా ఒక వ్యాపారమే కదా. ఎవరో కొంతమంది మాత్రమే ఈ వ్యాపారం చేయగలుగుతారు. బాప్ సమझाते हैं बच्चे अगर मेरे से व्यापार करना है ऊंच पद पाना है जो डायरेक्शन पर चलो. బాబా చెప్తారు పిల్లలు బాబాతో వ్యాపారం చేయాలి, మంచి ఉన్నతమైన పదవి తీసుకోవాలి అంటే బాబా యొక్క డైరెక్షన్ ప్రకారం నడుచుకోండి. మాయా తుమ్కో భులాయేగి జరూర్, అగర్ బాప్ కి మత్ పర్ నహీ చలేంగే తో పిచాడి మే సబ్ సాక్షాత్కార్ హోగా. మాయ మనల్ని మరిపింప చేస్తూ ఉంటుంది. బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే అంతిమ సమయంలో అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. ఫిర్ తుమ్ బహుత్ పछताएगा, చివరికి మనం చాలా పశ్చాత్తాపపడతాము. అభీ తో సబ్ కేతే హై హమ్ నర్ సే నారాయణ బనేగా పరంతు అప్నే ఆప్ సే పూస్తే రహో. ఇప్పుడు అందరూ చెప్తారు మేము నరుణ్ణి నారాయణగా అవుతాము, అయితే స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్ కే డైరెక్షన్ కో అమల్ మే లావో తో బహుత్ ఉన్నతి హోగి. బాబా యొక్క డైరెక్షన్ని అమలులోకి తీసుకువచ్చినట్లయితే చాలా ఉన్నతి కలుగుతుంది. సారే దిన్ కా పోతా మేల్ నికాలో, అంకోనే కహా ధోకాతో నహీ దియా. రోజంతా కూడా పోతా మేల్ బయటికి తీయండి, కళ్ళు మనల్ని మోసం చేయటం లేదు కదా. మంజిల్ బహుత్ ఊంచీ హై ఇస్లే 8 రతన్ హీ పాస్ విత్ ఆనర్ నికలేగా.
మనం చేరాల్సిన గమ్యం చాలా ఉన్నతమైనటువంటిది. బాబా అంటారు, చివరికి అష్టరత్నాలే పాస్ విత్ హానర్ అవుతారు. బల్ నవరత్న్ బి హోతే హై, ఉస్మే నెంబర్ 1తో హై బాబా. నవరత్నాలు ఉంటాయి, అయితే నందులో నెంబర్ 1 బాబా, బాకీ అష్టరత్నాలు. జబ్ కోయి బ్రహ్మచారి బైఠతే హై తో 8 రతన్కి అంగుటి పెహన్తే. ఎప్పుడైనా గ్రహచారం ఉన్నది అంటే అష్టరత్నాల ఉంగరం వేసుకుంటారు. తో పాస్ విత్ హానర్ అష్ట హీ నికల్తే హై. ఫుల్ పాస్ విత్ హానర్ 8 మంది రత్నాలే అవుతారు. బాకీకో కుచ్ నా కుచ్ దాగ్ లగేతే హై, ఇస్మే బడీ మెహనత్ హై. బాకీ మిగిలిన వాళ్ళకి ఏదో కొంచెమైనా మత్స ఉంటుంది, ఇందులో పిల్లలు చాలా కష్టపడాలి. రావణ్ రాజ్య హై, సత్యుగ్ మే యహ్ బాతే హీ నహీ హోతీ, క్యోంకీ రావణ్ రాజ్య హై నహీ. రావణ రాజ్యమైంది, సత్యయుగంలో ఈ మాటలే ఉండవు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యం అనేదే లేదు. ఊంచ్ పద్ దేనే లియే భగవాన్ తుమ్కో పడాతే హై, విచార్ కరో. ఉన్నతమైన పదవి కోసం భగవంతుడు మనకి చదివిస్తూ ఉన్నారు. బాబా అంటారు, బాగా ఆలోచించండి. గురువు బీ కర్తే హైనా, ఏతో సద్గురు హై. కొంతమంది గురువు దగ్గరికి వెళ్తూ ఉంటారు, అయితే ఇక్కడ మనకి సద్గురు దొరికినారు. ఉనోనే తో సర్వవ్యాపి కహే బాప్కో భేముక్ కర్ దియా హై. అయితే మనుషులు భగవంతుడు సర్వవ్యాపి అనుకొని భగవంతుడి నుంచి వాళ్ళు పూర్తిగా దూరం అయిపోయినారు. तुम समझा सकते हो बाप कहते हैं मामे कम याद करो मैं पतित पावन हूँ. ते బాబా చెప్తారు, మీరు ఎవరికైనా చెప్పచ్చు, తండ్రి చెప్తూ ఉన్నారు, మామేకం యాద్ కరో, నన్నొక్కరిని తలంపు చేయండి అని. మై పతిత్ పావన్ హూ. ఫిర్ తుమ్ కేతే హో టిక్కర్ బిత్తర్ మే హై. తే మనుషులు చెప్తారు, భగవంతుడు రాయిలోనూ అన్నిటిలోనూ ఉన్నారు అని. అబ్ బాప్ కేతే హై तुम सब आसुरी मत पर मेरी ग्लानी अपकार करते आए हो. ते బాబా చెప్తూ ఉన్నారు, మనుషులు ఆసురీ మతం మీద నడుచుకుంటూ పూర్తిగా బాబాకి గ్లాని చేస్తూ వచ్చినారు. అబ్ హమ్కో సబ్ పర్ ఉపకార్ కర్నా హై. ఇప్పుడు మనం అందరిపైన ఉపకారం చేయాలి. బచ్చోं में కుదృష్టి క్రోధ్ ఆది కుచ్ నహీ హోనా చాయి. పిల్లలలో ఎటువంటి చెడు దృష్టి కోపము అనేది ఉండకూడదు. అప్నా హీ నుక్సాన్ కర్తే హై. వాళ్ళని వాళ్ళే నష్టపోతారు. కుదృష్టి హోతీ హై తో ఉన్కా భీ వైబ్రేషన్ ఆతా హై. చెడు దృష్టి ఉన్నది అంటే ఆ వైబ్రేషన్ కూడా వస్తుంది. దూసరే కా భీ కోషిష్ హోతీ హై. బాబా గడి గడి బచ్చోं को ध्यान खींचवाते हैं. ఇతరులకి అది ఆకర్షణ అవుతుంది. బాబా అందుకే గడి గడి పిల్లలని హెచ్చరిస్తూ ఉంటారు. బచ్చే అప్నే కో దేఖో కోయి భీ కర్మేంద్రియాకే వశ హోకర్ వికర్మతో నహీ బనాయా. పిల్లలు ఎటువంటి కర్మేంద్రియాలకు వశమయ్యి వికర్మలు చేయటం లేదు కదా. యహ వికర్మ సంవత్ పెహలే థా వికర్మాజీత్ సంవత్స. ఇది వికర్మ సంవత్సరము, మొదట వికర్మాజీత్ సంవత్సరం ఉండేది. ఫిర్ జబ్ వికర్మ కర్నా షురూ కర్తే హై తో వికర్మ సంవత్ హోతే హై. ఎప్పుడు వికర్మలు చేయటం ప్రారంభమవుతుందో అప్పటి నుంచినే వికర్మ సంవత్సరం కూడా ప్రారంభమైంది. బాప్ బచ్చోं को కర్మ అకర్మ వికర్మ की గతి भी समझाते हैं. బాబా పిల్లలకు కర్మ అకర్మ వికర్మల గతి చెప్తూ ఉన్నారు. కర్మతో కర్నా హీ హోతా హై. సత్యుగ్ మే తుమ్హారా కర్మ అకర్మ బంతా హై. కర్మ ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. సత్యయుగంలో మనం చేసేటటువంటి కర్మ అకర్మగా అవుతుంది. ఏ సబ్ బాతే తుమ్ అభి జాన్తే హో.
दूसरे तो बिल्कुल घोर अंधियार में है. ఈ విషయాలన్నీ పిల్లలు తెలుసుకున్నారు. మనుషులందరూ పూర్తిగా అంధకారంలో ఉన్నారు. तुमको अभी ज्ञान का तीसरा नेत्र मिलता है. त्रिनेत्री त्रिकालदर्शी बनाने वाला एक बाप है. ఇప్పుడు మనకి జ్ఞాన మూడవ నేత్రం దొరికింది. మనల్ని బాబా त्रिनेत्री त्रिकालदर्शीగా తయారు చేస్తున్నారు. इस ड्रामा के राज को कोई बिल्कुल ही नहीं जानते. ఈ డ్రామా యొక్క రహస్యాలు మనుషులకి తెలియటం లేదు. तुम మూలవతన్ సూక్ష్మవతన్ స్థూలవతన్ సబ్కో జాన్తే హో. పిల్లలకు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనం గురించి బాగా తెలుసుకున్నారు. आधा समय के बाद फिर दूसरे धर्म आते हैं जो वृद्धि को पाते हैं. అర్ధం సమయం తర్వాత వేరే ధర్మం వాళ్ళు వస్తారు, వృద్ధిని పొందుతూ ఉంటారు. उनको गुरु नहीं कहेंगे. गुरु तो एक के सिवाय कोई को नहीं. వాళ్ళని గురువులు అనరు. గురువు ఒక్క శివబాబా తప్పితే వేరే ఎవ్వరికీ చెప్పరు. గురు అర్థ సద్గతి కర్నే వాలా ఏక్ హీ హై. గురువు అంటే సద్గతి ఇచ్చేవాళ్ళు ఒక్క తండ్రే అయినారు. అబ్ సబ్కి సద్గతి హోనీ హై. ఉన్కో ధర్మ స్థాపక్ కహా జాతా హై నాకీ గురు. ఇప్పుడు అందరికీ సద్గతి కావాలి, వాళ్ళని ధర్మస్థాపకులు అంటారే కానీ గురువు అనని చెప్పరు. तो उनको याद करने से कोई सद्गति नहीं होती है. వాళ్ళని తలంపు చేయటం వల్ల ఎవరికి సద్గతి కలగదు. వికర్మ వినాశ్ नहीं होगा. వికర్మ వినాశాలు కావు. उसको भी भक्ति कहा जाता है. ज्ञान की लाइन में सिर्फ तुम ही हो. వాళ్ళది భక్తి అని చెప్తారు, మనము జ్ఞాన లైన్లో ఉంటాము. यह है पांडव सैन्य, तुम सब पंडे हो. మనము పాండవ సైన్యమైనాము, మనమందరం కూడా గైడ్ అయినాము. శాంతిధామ్ और సుఖధామ్ మే లే జానే వాలే హో. శాంతిధామము సుఖధామానికి పిలుచుకుపోతాము. तुम्हारी बुद्धि में है हम गाइड्स है. బాబా भी लिबरेटर और गाइड है. మన బుద్ధిలో ఉన్నది మనమంతా గైడ్స్ అయినాము. బాబా లిబరేటర్ మరియు గైడ్ అయినారు. హరేక్ కో లిబరేట్ కర్తే హై. బాబా కేతే హై ముझे యాద్ కరో తో వికర్మ వినాశ్ హోం. ప్రతి ఒక్కరికి విముక్తి ఇస్తారు. బాబా తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది. అగర్ కోయి వికర్మ కియా తో సౌగుణ్ దండా హో జాతా హై. ఒకవేళ ఎవరైనా వికర్మలు చేసినారు అంటే వాళ్ళకి 100 రెట్లు శిక్ష ఉంటుంది. ఇస్లియే జహా తక్ హో సకే వికర్మ నహీ కరో. కాబట్టి ఎంత సాధ్యమవుతుందో అంత వికర్మ చేయకూడదు. నామ్ బదనామ్ హో, పేరే చెడిపోతుంది. వికర్మ కర్నే సే ఫిర్ వృద్ధి హో జాయేగా. ఇస్లియే అబ్ బహుత్ ఖబర్దారీ రఖనా. వికర్మలు చేసినాము అంటే అవి తిరిగి వృద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. భాయి బెహన్ కి దృష్టి బహుత్ పక్కీ చాయే. సోదర సహోదరి దృష్టి చాలా పక్కా ఉండాలి. हम ब्रह्मा के बच्चे शिव के पोत्रे हैं. शिव बाबा से हमने प्रतिज्ञा की है, फिर भी माया बहुत धोखा देते हैं. మనం బ్రహ్మ యొక్క పిల్లలము, శివునికి పౌత్రులం అయినాము. శివబాబా దగ్గర మనం ప్రతిజ్ఞ చేసినాము, అయినా కూడా మాయ చాలా మోసం చేస్తుంది. कहना बड़ा सहज है, हम लक्ष्मी नारायण बनेंगे, परंतु डायरेक्शन पर भी अमल करना पड़े. చెప్పేదేమో చాలా ఈజీ, మేము బాబా యొక్క డైరెక్షన్ ప్రకారం ఉంటాము అనని, కానీ అమలులోకి తీసుకురావాలి కదా. స్త్రీ పురుష సారా దిన ఏ యజ్ఞకి బాతే ఆపస్మే కర్తే. ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు యజ్ఞపు మాటలే, జ్ఞాన మాటలే మాట్లాడుకుంటూ ఉండాలి. दोनों कहते हैं हम बाबा से पूरा वर्षा लेंगे, टीचर से पूरा पढ़ेंगे. ఇద్దరూ అనుకోవాలి, మేము బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకుంటాము, టీచర్ దగ్గర పూర్తిగా చదువుకుంటాము. ఐసే టీచర్ ఫిర్ కబ్ మిలేగా క్యా.
ఇటువంటి టీచర్ మళ్ళీ ఎప్పుడైనా దొరుకుతారా? ఏ బస్ తుమ్ హీ జాన్తే హో, देवता ये भी बाप को नहीं जानते तो और धर्म वाले कैसे जानेंगे? ఇది పిల్లలే తెలుసుకున్నారు. దేవతలే తండ్రి ఎవరు తెలియలేదు అంటే వేరే ధర్మం వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? అబ్ తుమ్కో బాబా సారీ సృష్టికి ఆది మధ్యాంత కా జ్ఞాన్ సునా రహే. బాబా మనకి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఇస్తూ ఉన్నారు. ये ज्ञान फिर प्रायलोप हो जाएगा. मैं हूँ प्रिय लोग हो जाता हूँ तो फिर ये ज्ञान कहाँ से मिलेगा? ప్రాయలోప్ हो जाता. ఈ జ్ఞానం అనేది ప్రాయలోపం అయిపోతుంది. బాబా కూడా ప్రాయలోపం అయిపోతారు. తిరిగి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బాబా बच्चों को युक्ति बताते हैं तो हमेशा याद रखो कि हमको शिव बाबा सुनाते हैं. బాబా పిల్లలకు ఉపాయం చెప్తూ ఉన్నారు. సదా గుర్తుపెట్టుకోండి, మాకు శ్రీబాబా చెప్తూ ఉన్నారు. ఏ జాన్తే హై మై బీ శ్రీబాబా సే వర్షాలే రహే. ఇది కూడా తెలుసుకున్నారు, నేను శ్రీబాబా యొక్క ఆస్తి తీసుకుంటున్నాను. ఏ బీ స్టూడెంట్ లైఫ్ మే హై, తుమ్ భీ మనుష్య సే దేవతా బన్నే కే లియే పఢ్ రహే హో. వీళ్ళు స్టూడెంట్ లైఫ్లో ఉన్నారు. మనము మనుషుల నుంచి దేవతలుగా అయ్యే కోసం చదువుకుంటూ ఉన్నాం. దేవతాయే హోతే హై సత్యయుగ్ మే, కలియుగ్ మే మనుష్య హై, ఉస్మే భీ అనేక ధర్మ హై. దేవతలు సత్యయుగంలో ఉంటారు, కలియుగంలో మనుషులు ఉంటారు. ఇందులో కూడా అనేక ధర్మాలు ఉన్నాయి. ఏ సమజ్నే కీ బాతే హై, యహా ఆతే తో బహుత్ హై, फिर भी तकदीर में नहीं है तो कहते ये हमको సంశయ ఆతా హై. ఇక్కడ చాలామంది వస్తారు, అయితే అదృష్టం లేదంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. శివబాబా ఇస్మే కైసే ఆకర్ పడాతే, శివబాబా వీళ్ళల్లో వచ్చి ఎట్లా చదివిస్తారు అని. మై నహీ జాన్తా హూ, अरे शिव बाबा अगर ना आए तो बल शिव बाबा को याद कैसे करे तो तुम्हारा विकर्म विनाश हो. ఒకవేళ శివబాబానే రాలేదు అంటే శివబాబా తలంపు ఎట్లా చేస్తాము? వికర్మ వినాశం ఎట్లా అవుతాయి? ఉన్కి యాద్కే బినాతో వికర్మ వినాశ నా హో. వాళ్ళ తలంపు లేకుంటే వికర్మ వినాశం కలగదు. సజాయే బహుత్ కానీ పడేగా, బాకీ పాయి పైసే కా పద్ మిలేగా. శిక్ష కూడా చాలా అనుభవించాల్సి ఉంటుంది. పాయి పైసా పదవి దొరుకుతుంది. రాజధాని బన్ రహీ హై, రాజాओं के आगे దాస్ దాసియా భీ హోతీ హై. రాజధాని తయారవుతుంది, రాజుల ముందు దాసదాసీలు కూడా ఉంటారు కదా. బాబా సే పూछो कि हमारा शरीर अब छूट जाए तो हम क्या जाकर बनेगा. బాబాని అడగండి, ఒకవేళ నేను శరీరం వదిలేస్తే భవిష్యత్తులో నేను ఏ పదవి తీసుకుంటాను? తో బాబా సబ్ కుచ్ సునా దేంగే. నెంబర్ వార్తో అయినా బాబా చెప్పగలుగుతారు. బాబాకి తెలుసు కదా, ఎందుకంటే నెంబర్ వారు ఉన్నారు. ఏ పడాయి జబర్దస్తి ఇస్మే కమాయి బీ బహుత్ హై. ఈ చదువు అనేది చాలా జబర్దస్తి చదువు, ఇందులో సంపాదన కూడా ఎంతో ఉన్నది. మనుష్య కమాయి కే లియే కితనా హైరానా रहते हैं, రాత్ దిన్ బుద్ధి ఉస్మే లగి रहती है. మనుషులు సంపాదన కోసం ఎంత కష్టపడుతూ ఉంటారో, పగలు రాత్రి కష్టపడి చదువుతారు. సట్టా లగాతే रहते हैं, తుమారే పాస్ భీ బడే వ్యాపారీ లోగ్ ఆతే హై. మన దగ్గర చాలా పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు వస్తారు. కేతే హై క్యా కరే పురుషత్ నహీ హై. కొంతమంది చెప్తారు మాకు టైమే లేదు అంటారు. అరే విశ్వకి బాద్షాహీ మిల్తీ హై, సిర్ఫ్ శివబాబాకు యాద్ కర్నా హై. విశ్వరాధ్య భాగ్యం దొరుకుతూ ఉన్నది, ఇక్కడ కేవలం శివబాబా తలంపులోనే ఉండాలి. अपने इष्ट देव को भी याद तो करते हो ना.
మన ఇష్ట దైవాన్ని కూడా తలంపు చేసుకుంటూ ఉంటాం కదా. कोई देवता को याद करने से विकर्म विनाश नहीं होंगे, इसलिए बाबा बार बार समझाते हैं. ఏ దేవత తలంపు చేసిన వికర్మ వినాశం కాదు. అందుకే బాబా పదే పదే చెప్తూ ఉన్నారు, కోయి ఐసే నా కహే కి హమ్కో కోయినే సమజాయానే. ఇట్లా అనకూడదు, లాస్ట్కి మాకు ఎవరూ చెప్పలేదు అని. తుమ్ బచ్చోంకో హరేకో పైగాం దేనా హై. పిల్లలు ప్రతి ఒక్కరూ సందేశం ఇవ్వాలి. ఏరోప్లేన్ సే పచ్చే గిరానా బి బహుత్ అచ్చా హై. ఏరోప్లేన్స్ నుంచి పాంప్లెట్స్ వేసేది కూడా మంచి సేవ అయింది. కోయి ఐసే నా రహ జాయే जो कहे कि हमको मालूम ही नहीं पड़ा, బాబా ఆయా హై ఇస్లే సబ్ కర్నా పడతా హై. చివరికి అట్లా ఎవరూ ఉండకూడదు, చెప్పకూడదు, మాకు తెలియనే తెలియదు, తండ్రి వచ్చినారు. బ్రహ్మా హై శివ కా పెహలా బచ్చా, ప్రజాపిత బ్రహ్మ వహ్ బి బాప్ టెహరానా. బ్రహ్మ అయినారు, శివబాబా మొదటి బిడ్డ అయినారు. ప్రజాపిత బ్రహ్మ వారు కూడా తండ్రి అయినారు. బ్రహ్మ ద్వారా శివబాబా స్వర్గకి స్థాపన కర్తే. బ్రహ్మ ద్వారా శివబాబా స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. బాబా कहते हैं मैं इन द्वारा आदि सनातन धर्म की स्थापना कर रहा हूँ. బాబా వీళ్ళ ద్వారా ఆది సనాతన ధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. హోవెన్ హార్ विनाश के बाद विश्व में सुख शांति पवित्रता होगा. వినాశం తర్వాతనే విశ్వంలో సుఖ శాంతి పవిత్రత ఉంటుంది. కల్ప కల్ప ఐసే స్వర్గ की स्थापना होती है. సదైవ్ బాబా బాబా कहते रहो. కల్పకల్పము ఈ విధంగా స్వర్గ స్థాపన అవుతూ ఉంటుంది. సదా కూడా మనసులో బాబా బాబా అంటూ ఉండండి. బాబా कहने से आंखें से प्रेम के आंसू आ जाए. బాబా అని అంటే కళ్ళల్లో ఆ ప్రేమ కన్నీరు రావాలి, అంత ప్రీతి ఉండాలి. బాబా आपसे कब मिलेंगे, परंतु जो सन्मुख बैठे हैं वह मानते नहीं और नहीं देखने वाला तड़पते हैं. ఎవరు ఎదురుగా కూర్చొని ఉంటారో వాళ్ళు ఒక్కొక్కసారి నమ్మనే నమ్మరు. ఎవరు చూడనే చూడరు, వాళ్ళు బాబా బాబా అని ఎంత ఆరాటపడుతూ ఉంటారు. వండర్ హై లిఖతే హై బంధన్ సే చుడావ్. ఇది ఎంత విచిత్రమో. వాళ్ళు లెటర్ రాస్తారు, బాబా మమ్మల్ని బంధనాల నుంచి విడిపించండి అని. కోయి కోయితో బాబాకే బన్కర్ ఫిర్ మాయాకే బన్ జాతే. కొంతమంది బాబా పిల్లలు అయ్యి తిరిగి మాయకు వశమైపోతారు. ఫిర్ పిచాడీ మే యాద్ ఆయేగా. మళ్ళీ చివరిలో బాబా తలంపు వస్తుంది. మర్నే సభై సబకో కేతే హే రామ్ రామ్ కహో, ఫిర్ అంత్ మే కోషిష్ హోగా. చనిపోయే సమయంలో అందరికీ చెప్తారు రామ్ రామ్ అని అంటూ ఉండండి. అంతిమ సమయంలో మీకు అది వస్తుంది అనని. సమझेंगे బాబాకి యాసే హమ్ వికర్మతో వినాశ్ కరే. అనుకుంటారు బాబా తలంపులో ఉంటే మనం వికర్మ వినాశం అవుతుంది. బాబా कहते हैं మీటే మీటే బచ్చే అపనా కళ్యాణ్ కర్. బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు స్వయం కళ్యాణం చేసుకోండి. బాబాకి శ్రీమత్ పర్ చలో, సబ్కో సందేశ్ దేతే రహో. బాబా శ్రీమతం పైన నడుచుకోండి, అందరికీ సందేశం ఇవ్వండి. एरोप्लेन से कोई कोई को पच्छा मिला तो वह जग गए. ఏరోప్లేన్ నుంచి ఎవరికైనా పాంప్లెట్ దొరికింది, వాళ్ళు చదివినారు అంటే వాళ్ళు మేల్కోవచ్చు. సారే విశ్వమే ఖాస్ భారత్ మే సుఖ శాంతితో స్థాపన హోతీ హై. విశ్వమంతా కూడా ముఖ్యంగా భారత్లో సుఖశాంతి స్థాపన అవుతూ ఉంది. अच्छा
मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा का मुख्य सार, भाई बहन व भाई भाई की दृष्टि पक्की करनी है। సోదర సహోదరి లేదా సోదర సోదర దృష్టి పక్కా ఉండాలి। बहुत खबरदार रहना है, చాలా జాగ్రత్తగా ఉండాలి। ऐसे कोई कर्म ना हो जो बाप का नाम बदनाम हो, అటువంటి చెడు కర్మ ఎప్పుడూ చేయకూడదు। బాబాకు చెడ్డ పేరు తెచ్చేటటువంటి పని చేయకూడదు। బాప్ మే కభీ భీ సంశయ నహీ లానా హై, బాబా పైన ఎప్పుడూ కూడా సంశయం తీసుకురాకూడదు। प्रेम से बाप को याद करना है, रात दिन पढ़ाई पर ध्यान देकर कमाई जमा करनी है। ప్రేమతో బాబా తలంపు చేయాలి, రాత్రి పగలు చదువు పైన అటెన్షన్ ఇచ్చి సంపాదన జమ చేసుకోవాలి। वरदान, सदा विजय की स्मृति से हर्षित रहने और सर्व को खुशी दिलाने वाले आकर्षण मूर्ति भव। సదా విజయ స్మృతితో హర్షితంగా ఉండేవారు, సదా ఖుషి సర్వులకి ఖుషీని ఇచ్చేటటువంటి వాళ్ళు ఆకర్షణ మూర్తిగా ఉంటారు। हम कल्प कल्प की विजयी आत्मा है, विजय का तिलक मस्तक पर सदा चमकता रहे तो विजय का तिलक औरों को भी खुशी दिलाएगा। నేను కల్పకల్పము విజయీ ఆత్మనైనాను, విజయీ తిలకము నా మస్తకంలో మెరుస్తూ ఉన్నది। ఈ విజయీ తిలకము అందరికీ ఖుషి ఇస్తుంది। क्योंकि విజయీ ఆత్మ का चेहरा సదా హర్షిత్ होते हैं, ఎందుకంటే విజయీ ఆత్మలో వాళ్ళ ముఖము సదా హర్షితంగా ఉంటుంది। హర్షిత్ चेहरे को देखकर खुशी के पीछे स्वतः ही सब आकर्षित होते हैं। హర్షిత ముఖాన్ని చూసి వాళ్ళని చూస్తే అందరికీ ఆకర్షణ కలుగుతుంది। जब अंत में किसी के पास सुनने का समय नहीं होगा तब आपका आकर्षण मूर्ति चेहरा ही అనేక ఆత్మాओं की సేవ करेगा। అంతిమ సమయంలో ఎవరి దగ్గర వినే సమయం ఉండదు, అప్పుడు మన ఆకర్షణ మూర్తి హర్షిత ముఖమే అనేక మంది ఆత్మలకు సేవ చేస్తుంది। స్లోగన్, अव्यक्त स्थिति की लाइट चारों ओर फैलाना ही లైట్ హౌస్ బన్నా హై। అవ్యక్త స్థితి యొక్క ప్రకాశము నలువైపులా వ్యాపింపచేసేటటువంటి లైట్ హౌస్గా మనం తయారు కావాలి। అచ్చా, ఓం శాంతి। मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगू। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं। बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगो।
मैं जहाँ भी रूप तेरा ही सामने आए, वर्षा वरदानों की मेरे मन पे तू बरसाए, रूहानी दृष्टि दे दे, रूहानी दृष्टि दे दे, इतनी दुआएं मांगू। मन की आँखों से हर पल ही तुझको देखूं, बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगो। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। नित दिन हर पल पर साथ तेरे मैं मिलन मनाऊं, ख्वाबों ख्यालों में तुझे अपने ही पास में पाऊं, जीवन के हर मोड़ पे तेरा, जीवन के हर मोड़ पे तेरा साथ मैं तो मांगूं। मन की आँखों से हर पल ही तुझको देखूं, मन की आँखों से हर पल ही तुझको देखूं, बाबा खड़े हैं पास मेरे, दिल से दुआएं मांगू। बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे, बाबा मेरे। मन की आँखों से हर पल ही तुझको देखूं,